హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశా మల్లిపాటి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన వీడియోలో చింత చిగురు పప్పు అనేది ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ఇప్పుడు మనకి ఈ జూన్ నెలలో చింత చిగురు అనేది దొరుకుతుంది కదా, మనకి మార్కెట్లో కూడా ఇది అవైలబుల్గా దొరుకుతుంది. మీరు కనుక మార్కెట్లో చింత చిగురు చూసారంటే తప్పకుండా తెచ్చుకోండి. ఈ చింత చిగురు మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మనం దీనిని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం నేను ఇక్కడ చెట్టు నుంచి కోసుకొచ్చిన చింత చిగురు అనేది తీసుకున్నాను. ఇలా చెట్టు నుంచి కోసుకొచ్చిన తర్వాత మనం దీనిని అయితే ఒక 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. మనం దీనిని ఇలా వాష్ చేసుకోవడం వల్ల దీనిపైన ఏమైనా దుమ్మి ధూళి అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి. మనకి చింత చిగురు అనేది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మీరు తప్పకుండా ఈ చింత చిగురు కనుక దొరికితే తప్పకుండా ఇలా ట్రై చేయండి. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. అలాగే నేను ఇక్కడ ఇలా 2-3 సార్లు వాష్ చేసి అందులో ఉన్న వాటర్ అనేది వంపేసాను. ఇలా వాటర్ అనేది తీసేసిన తర్వాత మనం ఇలా రెడీగా చింత చిగురు అనేది పెట్టుకోవాలి. తర్వాత మనం ఇక్కడ కుక్కర్ గిన్నె తీసుకొని ఇలా అరకప్పు కందిపప్పును తీసుకుంటున్నాను. మీ ఇష్టం, మీరు ఇక్కడ ఏ పప్పునైనా తీసుకోవచ్చు. పెసరపప్పు, శనగపప్పు, ఎర్రపప్పు ఏదైనా సరే తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పుతో చేస్తున్నాను. అలాగే దీనిని 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో అదే కప్పుతో 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా 2 కప్పుల వాటర్ని యాడ్ చేసిన తర్వాత మనం ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్న తర్వాత మనం ఇందులో ఒక 4 పచ్చిమిర్చి, మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకో 2 కూడా యాడ్ చేసుకోవచ్చు. అలానే ఒక పెద్ద సైజు టమాటాని ఇలా పొడవుగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. మీకు ఇంకా మెత్తగా కావాలంటే 4 విజిల్ల వరకు ఉడికించుకోవచ్చు. నేనైతే 4 విజిల్లు ఉడికించాను. ఇలా 4 విజిల్లు వచ్చేలోపు మనం ఇక్కడ పోపు అనేది రెడీ చేసుకోవాలి. ఇలా వెల్లుల్లి, పోపు దినుసులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 4 విజిల్లు వచ్చాయి. ఇలా 4 విజిల్లు వచ్చిన తర్వాత మనం దీనిలో ఉన్న ప్రెషర్ అంతా పోయే వరకు ఇలా మూత తీయకూడదు. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఇందులో చింత చిగురు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా చింత చిగురుని యాడ్ చేసిన తర్వాత మొత్తం ఈవెన్గా చేసుకొని ఇప్పుడు ఇందులో తగినంత సాల్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇలా 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ యాడ్ చేసి అందులోనే 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీనిని కలపకుండా అలానే దానిపైన కుక్కర్ మూత అనేది ఒక 10 నిమిషాల వరకు పెట్టి ఉడికించుకోవాలి. మనం కలపకుండా మూత పెట్టి ఉడికించడం వల్ల మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే అడుగంటకుండా ఉంటుంది. తర్వాత మనకి ఇది బాగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం దీనిని మెత్తటి పేస్ట్ లాగా మెదుపుకోవాలి. మీరు పప్పు గుత్తితో అయినా సరే మెదుపుకోవచ్చు. ఇలా మనం దీనిని బాగా మెదిపిన తర్వాత ఇది మనకి తిక్కుగా ఉంది కదా. ఇప్పుడు కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా వాటర్ పోసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ఇప్పుడు దీనిలోకి పోపు అనేది పెట్టుకొని వేసుకోవాలి. దానికోసం నేను ఇక్కడ ఇలా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా రెడీ చేసి పెట్టిన వెల్లుల్లి రెబ్బలు, ఈ వెల్లుల్లి రెబ్బలు అనేవి మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అలానే ఇందులో పోపు దినుసులు, ఇవి కూడా మనకి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. తర్వాత మనం ఇందులో కరివేపాకు, ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసుకొని ఇది కూడా మనకి వేగిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది కదా. అలా స్మెల్ వచ్చిన వెంటనే మనం దీనిని ముందుగా ఉడికించి పెట్టుకున్న చింత చిగురు పప్పులో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి కలిపామంటే మనకి చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. చాలా ఈజీ కదా. అలానే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి.
ఇప్పుడు మనకి చింత చిగురు ఈ నెలలో బాగా దొరుకుతుంది, కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ చింత చిగురు పప్పు టేస్ట్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు. ఈ సీజన్లో మనకి చింత చిగురు అనేది బాగా దొరుకుతుంది, కాబట్టి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మనకి ఈ చింత చిగురు అనేది ఎంతో ఆరోగ్యానికి చాలా మంచిది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ చాలా మంచిది. ఇందులో మనకి విటమిన్ సి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అలానే ఇది ప్రెగ్నెంట్ లేడీస్కి కూడా చాలా మంచిది. చింత చిగురునైతే మీరు అస్సలు మిస్ అవ్వద్దు. ఇది మనకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పప్పులోనే కాకుండా మనం ఏ కర్రీలో అయినా సరే చింత చిగురు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. అలానే మీరు ఈ రెసిపీ కనుక ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మీకు పక్కన బెల్ ఐకాన్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ ఐకాన్ కనుక ఆన్ చేశారంటే నేను ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.